రెట్రో మూవీ చూసాము. దాని రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారు, హీరో సూర్య గారు, హీరోయిన్ పూజా హెగ్డే. ఈ మూవీ స్టోరీకి టైటిల్ కూడా అస్సలు సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఈ సినిమాలో నాకు కొంచెం నచ్చిన సెగ్మెంట్ ఏంటంటే లాఫింగ్ థెరపీ డాక్టర్. ఆయనతో కొన్ని సీన్స్ బాగా నవ్విస్తాయి. చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటాము. అప్పుడు లాఫింగ్ డాక్టర్ వస్తారు. అంతవరకు ఉన్న డిసప్పాయింట్ మొత్తం పోయి అమ్మయ్య పర్లేదు, ఇది కూడా సినిమానే, ఇచ్చిన టికెట్కి న్యాయం జరిగేలా ఉంది అనుకుంటాం. మీరు కానీ సూర్య ఫ్యాన్ అయితే తన యాక్టింగ్ కోసం అండ్ నవ్వుల డాక్టర్ కామెడీ కోసం ఒక్కసారి ట్రై చేయండి. బాగానే ఉంటుంది. కొంచెం శ్రేయ ఐటమ్ సాంగ్ కూడా ఉంది. నాకైతే పెద్దగా నచ్చలేదు. సూర్య చిన్నప్పుడు ఒక హత్య చూస్తాడు. అప్పటి నుండి నవ్వు అనేదే మర్చిపోతాడు. సూర్యని నవ్వించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. పెంచుకున్న తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ట్రై చేస్తారు. ఆ తర్వాత పూజా హెగ్డే రోల్కి వస్తే ఏమి లేదు, జస్ట్ ఏదో హీరోయిన్ ఉండాలి, జస్ట్ ఉంది అంతే. ఇంత ఏం ఇంపార్టెన్స్ లేదు. యాక్టింగ్ చూస్తే కొన్ని ఇంకా సాంగ్స్లో కూడా ఎక్స్ప్రెషన్స్ అస్సలు చూడలేము. బాబోయ్ అనిపిస్తుంది. ఏం చెప్పాలనుకున్నారో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. పూజ మీద నాకు కోపం వచ్చింది. అనవసరంగా సూర్య మీద అలుగుతుంది. వేరే ఐలాండ్ కూడా వెళ్ళిపోతుంది. ఆమెను ఎత్తుకొని సూర్య వెళ్తాడు. అక్కడ మళ్ళీ అలిగి వెళ్ళిపోతుంది. అంత పిచ్చి పిచ్చిగా గజ్జి పిచ్చిగా ఎందుకు వచ్చాను రా దేవుడా, కాపాడండియా నన్ను అనిపించింది. మా పక్కన వాళ్ళు ఇంటర్వెల్ దాకా చాలా బలవంతంగా కూర్చున్నారు. బ్రేక్ ఇవ్వగానే పారిపోయారు. నాకు తెలుసు వాళ్ళు మళ్ళీ రారు అని. మా సిస్టర్ కూడా చెప్పాను, వాళ్ళు చూడు మళ్ళీ రారు అని. అలాగే జరిగింది. చూస్తూనే ఉన్నాం. ఇంకా రాలేదు. చూసావు నేను చెప్పింది నిజమైంది అని చెప్పి కొద్దిసేపు నవ్వుకున్నాం అనమాట. పారిపోయారు. ఇంకా క్లైమాక్స్ కొంచెం బాగానే ఉంది. సూర్య అనాథ కాదు, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంది అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అప్పటిదాకా అనాథ అనుకుంటాం. ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సూర్య యాక్టింగ్ అండ్ డాక్టర్ కామెడీ అది బాగుంటుంది, చూడొచ్చు. సూర్యని కూడా చాలా వేరియేషన్స్లో చూపిస్తారు. చాలా గెటప్స్ ఉంటుంది. కొన్ని గెటప్స్లో బాగా లుకింగ్ స్మార్ట్గా ఉంటాడు అనమాట. సినిమా బాగా కావాలనే బాగా ల్యాక్ చేశారు. 3 అవర్స్ అలా కూర్చోవడం చాలా కష్టం. ఆ క్లైమాక్స్లో కొంతమంది బాగా నవ్వుతారు. ఆ గుట్కాయల్లో చూపిస్తారు కదా, ఆ నోట్ని జూమ్ చేసి ఫుల్ స్క్రీన్లో చూపిస్తూ ఉంటారు. నేనైతే చూడలేక కళ్ళు మూసుకున్నాను. సరే, కొన్ని గెటప్స్లోనే బాగున్నారు, కొన్ని గెటప్స్లో ఓకే. ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు ఈ మూవీలో. బట్ డమ్మీ, ఏం ఇంపార్టెన్సే లేదు. ఏదో గెస్ట్గా వస్తాడు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలీదు. 3 అవర్స్ కావాలనే ల్యాక్ చేశారు. అసలు ఎందుకు ల్యాక్ చేశారు, అసలు ఏం చెప్పాలనుకున్నారు? 3 అవర్స్ కూర్చొని చూసేంత దమ్ము లేదు ఆ సినిమాలో అయితే. లవ్ ఫీల్ అంటే ఎలా ఉండాలి, అలా చూడగానే మనకే ఏడుపు రావాలి. అసలు మనకి ఏ ఫీలింగ్ అనిపించదు. సెంటిమెంట్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు, 0. వాళ్ళు ఏడుస్తున్నా పోనీ దానికని ఏడుతామంటే అసలు ఫీలే ఉండదు. థియేటర్లో చూడడం అయితే బెస్ట్. ఎందుకంటే ఇలాంటి సినిమా నేను ఎప్పుడు నా హిస్టరీలో నేను చూడనే లేదు. ఇంత ఘోరమైన మూవీని చూడాల్సి వచ్చింది కొంతమంది వల్ల. మా చెల్లి వల్లనే చాలా, అంటే భరించలేక వెళ్ళాను, భరించలేక బయటకు వచ్చాము కూడా. ఇంకా అది లాస్ట్ దాకా చూసి నేను కూడా మధ్యలో రావాల్సింది, రాలేదన్నమాట. ఈ అమ్మాయినే కొట్టాలి, నా పక్కనే ఉంది, వీడియో తీస్తుంది, కొడతా ఉండాలి. నా చేతిలో రిమోట్ ఉంటే బాగున్నా అనిపించింది. ఎందుకంటే చేతిలో రిమోట్ అంటే అన్ని స్కిప్ చేసి అసలు అన్ని స్కిప్ చేసే ఉన్నాయి. ఇంకేం మూవీ చూస్తాం. సూర్య గారికి డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ అస్సలు బాగాలేదు, అసలు సెట్టే అవ్వలేదు. ఆ వాయిస్ కానీ ఏంటి, లాస్ట్లో విలన్స్ని మరీ కామెడియన్ చేసేసారు అసలు. ఇంకా హీరోయిన్ సూర్యతో కలిసిపోవడం కూడా మరీ కామెడీగా అనిపించింది. ఎందుకు ఇన్ని రోజులు గొడవ పడింది, ఇప్పుడు ఎందుకు కలిసింది, లాజికే లేదు.
అది ఈ సినిమా రివ్యూ అనమాట. రేటింగ్ ఇవ్వాలంటే అసలు చాలా ఘోరంగా ఇవ్వాలి. సో రేటింగ్ ఇవ్వకపోవడమే మంచిది. ఇదే రెట్రో మూవీ రివ్యూ. ఒకవేళ మీరు ట్రై చేస్తాను అంటే సూర్య గారి కోసం, ఆ చిన్న కామెడీ కోసం వెళ్ళి 3 hours బలేవండి. నేనైతే వద్దని చెప్పను. నేనైతే ఓటీటీలో ఫ్రీగా వచ్చినా నేను చూడను, అది ఫిక్స్. ఓకే, ఇప్పుడు మా సిస్టర్ని కూడా అడుగుదాం. నాతో పాటు చాలా బలవంతంగా నన్ను మూవీకి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి ఫీలింగ్ కూడా తెలుసుకుందాం. చెప్పు పాప, నీకు ఎలా అనిపించింది మూవీ? బాగుందా? నచ్చిందా? ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, అది చెప్పు. హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఓకే, యావరేజ్. ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఎందుకు చూడొచ్చు? అదే లాఫింగ్ అంతా ఉంది, కొంచెం కామెడీ కోసం. ఆ తర్వాత హీరో కోసం, తర్వాత హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో వైస్ 100% పెట్టాడు. బట్ స్టోరీ వైజ్ అంటే పూజ హెగ్డే ఎలా చేసింది? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎలా చేసింది? కాదా? బాలే అంటే ఏం బాలేదు? యాక్టింగ్ బాలేదా? ఎక్స్ప్రెషన్స్ బాలేదా? గెటప్ చాలా ఓల్డ్గా ఉంది కదా, బాగా ఏదో హాఫ్ సారీస్ వేసుకుంది. చాలా స్లిమ్గా ఉంది, అసలు ఏం అనిపించలేదు. స్లిమ్గా ఉండడం అది పర్సనల్, యాక్టింగ్ కానీ అనిపించలే. ఇప్పుడు మనం రీసెంట్గా ఒక మూవీ చూసాము, ఏంటది, సాయి పల్లవి ఉంటుంది, తండేలు చూసాం. అసలు వాళ్ళని చూడగానే ఎంత ఏడుపు వచ్చేసింది ఆ లవ్ సీన్స్లో. అసలు 1% అయినా అనిపించిందా? వద్దు అనుకుంటా ఉన్నాను. ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాను ఆ తండేళ్ళ మూవీతో. ఎంత ఫీల్ వచ్చిందంటే అంత ఫీల్ వచ్చి ఏడుస్తున్నాను. నేను యాక్చువల్గా పెద్దగా ఏడవను, సో అంత ఏడుపు వచ్చింది. వీళ్ళు ఏడుస్తున్నా కానీ అసలు వాళ్ళు ఏడవకుండా మనల్ని ఏడిపించారు, వాళ్ళు ఏడ్చినా మనల్ని ఏడిపించలేదు. అసలు అది ఈ మూవీ గొప్పతనం. అది ఇంకేమన్నా ప్లస్ పాయింట్స్ ఇంకేమన్నా అనిపించిందా నీకు? మరి ఎందుకు అయిపోయేదాకా మధ్యలో వెళ్ళిపోవచ్చు కదా, పక్కన వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా. క్లైమాక్స్ ఓకేనా? బెటర్గానే ఉందా? విలన్స్ అసలు అంతా కదా, చాలా ఇంత హై రేంజ్. అంటే పుష్ప మూవీలో అంటే ఆయన ఏంటి గుండతను, ఆయన పేరేంటి కాదు, ఆయన షికావత్ ఉన్నారు కదా, ఆయన ఎలా డమ్మీ చేసేసారు పుష్ప 2లో, మరి అంతకంటే దారుణంగా డమ్మీ చేసేసారు. ఇలా ఉంటారు ఇప్పుడు ఏంటి వాళ్ళనంతా ఈ కూలీలు ఉంటారు కదా, బానిసలు, వాళ్ళనంతా అసలు నవ్వే లేకుండా ఇలా ఉంటారనమాట. హీరో కూడా అఫ్కోర్స్ అలాగే ఉంటాడు. సో ఒక సిచ్యువేషన్ వల్ల అలా ఉంటాడు. వీళ్ళేంటి ఇలాగే ఉంటారు, వీళ్ళు నవ్వంటే అని నవ్వుతారు, ఏమన్నా అంటే ఇలా ఉంటారనమాట. సో అలాంటి అదేదో ఒక లాస్ట్లో ఒకటి ఉంటుంది, నేను అదేం చెప్పను. సో ఆ ఒక్క సీన్లో అని అందరూ నవ్వుతుంటారు. ఆ నవ్వడం కూడా ఒక్కొక్కరికి ఇలా జూమ్ పెట్టి ఫుల్ స్క్రీన్ తీసి బాబోయ్ ఎక్కడికి పారిపోలరా, వదలండ్రా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ నీకు నచ్చినట్టు ఉందేమో కదా? నచ్చిందా? అది నేను అసలు ఏదో గుడ్గా యాడ్లో వస్తే నేను ఇలా సైలెంట్గా ఉంటా, లేదా నా ఫోన్ చూస్తా కదా, అలా ఇంకా చేసి అమ్మ బాబోయ్ అయిపోయిందిరా బాబు అని వచ్చేసాను. 3 hours మూవీ ఎందుకు తీసారో తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్లో మిమ్మల్ని కలుస్తాను. బై, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ ధనుశ్రీ. వరకం.